అందుకని మీరు ఎప్పుడు ఏం చేయాలి? ఆ యేసయ్యకి పూర్తిగా మీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఇక లోపం వైపు తిరగకూడదు, ఇక పాపం వైపు తిరగకూడదు. వదిలిపెట్టిన జీవితాన్ని, కాదనుకున్న జీవితాన్ని ఇక నువ్వు ఆశించకూడదు. ఒకే ఒక్క జీవితం, యేసయ్య నేను అనుసరించాలి, యేసయ్య నేను ఆరాధించాలి, యేసయ్య నేను స్తుతించాలి, యేసయ్య నేను వెంబడించాలి. అందుకని ఆ ఎన్నో చోట్లగా రాసింది కదా. వీళ్ళు ఏం చేశారు తెలిసి ఇశ్రాయేలు ప్రజలు? అల్పమైన బలులే, అల్పమైన గొర్రెని, కోడిని, ఇది వచ్చేసి గోవుని, మేకల్ని, వీటిని బలించటమే దేవుని చిత్తం అని అనుకుంటున్నారు. దేవుని ఇష్టపడుతున్నారు. ఆ యేసు క్రీస్తు ప్రభు రాకముందు అవి మహిమ కలిగిన పరిచర్యే. కానీ యేసు ఎప్పుడు వచ్చిందో దాన్ని కొట్టేసి స్తోత్రం గట్టిగా ఆయన ఆత్మ సంబంధంగా నెరవేర్చడం ప్రారంభించాడు.